ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా ఉండొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్స్లోని నయా ట్రెండ్ చూద్దాం. హలో అండి, నా పేరు దివ్య. మనం సిరి కలెక్షన్స్లో ఉన్నాం. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చాలా వెరైటీస్ మనకి దొరుకుతాయండి. ఫ్యాబ్రిక్స్తో మనం ఎన్నో రకాలు మనం చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, క్రాప్ టాప్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, చిన్నపిల్లలకి డ్రెస్సెస్ కావచ్చు, లెహంగాస్ కావచ్చు, ఎలా అన్నా మనకి నచ్చినట్టు మన టేస్ట్తో మనం కుట్టించుకోవచ్చు. ఈరోజు వచ్చేసి ఇక్కడున్న ఫ్యాబ్రిక్స్తో మనం లాంగ్ ఫ్రాక్స్ మనము ఎలా కుట్టించుకోవచ్చు డిఫరెంట్గా వెరైటీగా అనేది నేను మీకు చూపిస్తాను. ఇది చూసారు కదండి, బేబీ పింక్తో మనం తీసుకున్నాము. మొత్తం ప్లెయిన్ నెట్తో మొత్తం లాంగ్ ఫ్రాక్ లాగా చేసామండి. చూసారా, దీనికి గేరా చాలా ఎక్కువ ఇచ్చాము. చాలా ఫ్లోయీగా ఇట్లా అన్నా కూడా బుషీ ఎఫెక్ట్తో మనం వచ్చేలాగా కింద వైర్ పైపింగ్ ఇచ్చేసి మొత్తం లాంగ్ ఫ్రాక్ వచ్చేసి అలా ఇచ్చాము. దీనికి స్లీవ్లెస్ ఇచ్చాము. ఒట్టి ప్లెయిన్ నెట్తో మాత్రమే ఈ డ్రెస్ని కాన్సన్ట్రేట్ చేసాము. దీనికి హైలైట్ వచ్చేసి పైన కేప్ అండి. కేప్ చూస్తున్నారు కదా, ఇది ప్లెయిన్ బేబీ నెట్ మీదే దానికి డిఫరెంట్గా మనం ఇట్లా చూసారా పైప్ లాగా ఉండే మెటీరియల్ తీసుకొని దీనికి మగ్గం వర్క్ చేయించాము. కింద టజల్స్ లాగా ఇచ్చాము. పైన నెక్ వచ్చేసి ఇలా కాన్సన్ట్రేట్ చేసాము. జర్దోసి వర్క్తో, స్టోన్ వర్క్తో ఇట్లా నెక్ వచ్చేసి నెక్ మాత్రమే హైలైట్ అయ్యేలాగా ఇక్కడ వచ్చేసి ఇలా ఇచ్చాము. దీనివల్ల మొత్తం ప్లేన్ మనం తీసుకున్న కేప్ ఒక్కదాని వల్ల అది చాలా అందంగా కనిపిస్తుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. దీనికి బ్లూస్ అండ్ వైట్ కాంబినేషన్లో మనం దీన్ని సెట్ చేసాము. రెగ్యులర్గా వచ్చే కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్లో, కాంట్రాస్ట్ కలర్స్లో దీన్ని మనం చూసుకున్నాం. బ్లూ వచ్చేసి కింద మనం ప్లేన్ నెట్తో బుషీ ఎఫెక్ట్తో మనం కింద ఇచ్చుకున్నామండి. ఫ్లోయీగా కనిపించేలాగా బాగా అందంగా లోపల క్యాన్ వేసుకొని బుషీ ఎఫెక్ట్ వచ్చేలాగా కింద ఇచ్చుకున్నాం. దానికి వైర్ పైపింగ్ కూడా ఇచ్చుకున్నాము. దానివల్ల ఫినిష్డ్గా బాగా కనిపిస్తుంది వేసుకున్నాక. పైన వచ్చేసి వైట్ సెమీ రా సిల్క్ మీద దీనికి మనం వర్క్ చేయించుకున్నామండి. మనకి రెగ్యులర్గా కనిపించే స్టోన్ వర్క్ అలా కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా యూనిక్గా చేద్దామనేసి దీనికి బ్లూతో బాగా కనిపించేలాగా బ్లూ చిన్నగా గోల్డ్ యూటిలైజ్ చేసి ఇలా మనం వర్క్ చేసుకున్నాము. ఫ్లవర్స్ లాగా పైన ఇట్లా వచ్చేలాగా థ్రెడ్తో కనిపించేలాగా అలా తీసుకున్నాం. పైన వచ్చేసరికి ప్లెయిన్గా లేకోకుండా కింద ఇక్కడ నుంచి ఇచ్చుకున్నాం కదా, అందుకని దీనికి ఇట్లా నెక్ లాగా దీనికి వర్క్ అవసరం ఉండదండి దీనికి. అందుకని ఓన్లీ క్లాత్తోనే దీనికి ప్యాటర్న్ లాగా చేసాము. స్టెప్ వైజ్గా ఇచ్చేసి ఓన్లీ ప్యాటర్న్ లాగా దీనికి ఇక్కడ నెక్కిను స్లీవ్స్కిను మనం అలా ఇచ్చుకున్నాము. దానివల్ల ప్యాటర్న్ అనిపిస్తుంది, డిజైనర్ అనిపిస్తుంది, మగ్గం వర్క్ కనిపిస్తుంది. అన్ని రకాలతో మనం దీన్ని ఫినిష్ చేస్తాం. ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ అండి. దీనికి కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసాము. పైన పింక్, కింద సెమీ రాసుతోనే మనం దీనికి బుటాస్ వచ్చేవి చూసుకున్నామండి. దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ లాగా బుటాస్ స్పెసిఫిక్గా చేయించిన డిజైన్ అండి, సపరేట్గా మనకి బాగా కనిపించడానికి. దీనికి వచ్చేసి కింద 1/2 ఇంచ్ పట్టీలో ఇంకా ఎక్స్ట్రా బార్డర్ లాగా కాకుండా, ఎందుకంటే ఇది ఆల్రెడీ అన్ని బుటాస్ వచ్చేసాయి కదా ఇక్కడ, అందుకని ఇంక మళ్ళీ పెద్ద బార్డర్లు వేస్తే దానికి హెవీగా అనిపిస్తుంది. అందుకని దానికి ఏం చేసాము, చిన్న 1/2 ఇంచ్ పట్టీ ఓన్లీ క్లాత్తోనే దానికి కాంట్రాస్ట్గా పింక్ కలర్తో వేసాము. పైన వచ్చేసి యోక్ పార్ట్కి మనం దీనికి మగ్గం వర్క్తో 2 కలర్స్ వచ్చేలాగండి, అంటే మనం పింక్, బ్లూ థ్రెడ్, స్టోన్స్, జర్దోసి అన్నీ యూజ్ చేసి కాంట్రాస్ట్గా మనకు కనిపించేలాగా డిఫైన్డ్గా నెక్ లైన్ కనిపించేలాగా దీనికి సెట్ చేసుకున్నాము. సెంటర్లో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కదండి, సెంటర్లోనే మనకి బాగా హైలైట్ అవుతుంది. అందుకని సెంటర్లో దీనికి కనిపించేలాగా డిజైన్ దీనికి ఇలా చేసాము. సర్కిల్లో ఇచ్చుకున్నాము, బాగా కనిపించేలాగా ఇచ్చుకున్నాము. బాగా మనకి ఎలివేట్ అవుతుంది డిజైన్. మనం ఏదైతే డిజైన్ వేసుకున్నామో దాని మీద ఈ వర్క్ అంతాను పైన యోక్ పార్ట్కి బాగా ఎలివేట్ అయ్యేలాగా ఇచ్చుకున్నాం. కాంట్రాస్ట్లో ఉంటుంది, పార్టీ వేర్ అండి. వేసుకున్న ఎలాంటి వారైనా సరే, ఏ కలర్, అన్ని కలర్స్ వాళ్ళకి, అంటే మనం కొంచెం చామన్ చాయ్ ఉన్నా, ఫేర్గా ఉన్నా, ఎలాంటి కాంప్లెక్షన్ ఉన్నా ప్రతి వాళ్ళకి సూట్ అయ్యే కలర్స్ అండి. ట్రెడిషనల్ కలర్స్, అట్ ద సేమ్ టైమ్ కాంట్రాస్ట్ కలర్స్.
బ్లూ సెమీ రా సిల్క్ మీద గోల్డెన్ జరీ బుటా ఉండేది మనం పైన చూస్ చేసుకున్నాము. దీనికి వచ్చేసి నెక్ లైన్ పైన పైపింగ్ లాగా గోల్డ్తోనే ఇచ్చుకున్నామండి. దీనికి ఈ బుటా వచ్చేది తీసుకున్నాం కదా కాంట్రాస్ట్ బ్లూలో, దీనికి కాంట్రాస్ట్గా మనం కింద గ్రీన్స్ తీసుకున్నాము. రెగ్యులర్గా ఉండే గ్రీన్ కాకోకుండా కొంచెం లైటర్ షేడ్లో ఉండే గ్రీన్ కలర్ ఉండేది తీసుకున్నాము. ఇది వచ్చి చందేరి క్లాత్ అండి. దీని మీద వచ్చేసి ఈ బుటాస్ ఎంబ్రాయిడరీ వర్క్ను చిప్ వర్క్ను వచ్చేలాగా బుటాస్ అని దీని మీద వేయించున్న క్లాత్ అండి. ఇది చూస్తున్నారు కదా, దీనికి బుటాస్ అని వేయించి ఉన్న క్లాత్ కాంట్రాస్ట్గా అనిపిస్తుంది. దీనికి కింద చందేరి క్లాత్కి అంటే ఆల్రెడీ మొత్తం డిజైన్ లాగా వచ్చింది కాబట్టి ఇంకా మరీ ఎక్కువ హెవీగా లేకోకుండా కింద ఒక చిన్న బ్లూ కలర్ పట్టీతో దీన్ని మనం ఫినిష్ చేసాం. 1/2 ఇంచ్ పట్టీతో ఓన్లీ క్లాత్నే మనం దాన్ని బార్డర్ లాగా తీసుకొని ఫ్రంట్ నుంచి బ్యాక్కి వేసామండి పట్టీ. దాంతో మనం నడుస్తున్నా సరే బ్యాక్ సైడ్ కనిపించినా అది ఫినిష్డ్గా కనిపిస్తుంది. ఫ్రంట్ టు బ్యాక్ దానికి కింద పట్టీ వస్తుందండి, 1/2 ఇంచ్ పట్టీ. ఓవరాల్గా దీని లుక్ మొత్తం బుటాస్ వచ్చింది, కానీ కింద బార్డర్ సింపుల్గా ఇచ్చాము. బుటాస్ వచ్చింది కాబట్టి హెవీగా కనిపిస్తుంది, చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. మనం దీన్ని రెగ్యులర్గా కాకోకుండా ఈసారి డిఫరెంట్గా చూస్ చేసుకున్నాం. పైన వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్స్లో దొరికేది సెమీ రా సిల్క్ మీద గోల్డెన్ కలర్ బుట్టాతో వచ్చేది ఇట్లా డ్రాప్ షేప్లో తీసుకున్నామండి. చిన్నగా ఒక కుందన్ కూడా వస్తుంది, బాగా కనిపిస్తుంది దీనికి. అందుకని పైన నెక్ వచ్చేసి మనం దీనికి పైపింగ్ లాగా గోల్డ్ కలర్తో మనం దీన్ని సెట్ చేసుకున్నాం పైన వేసుకొని. కింద వచ్చేసరికి ఇది డిఫరెంట్ అండి. ఇది మనము శారీనే దీనికి ఫ్యాబ్రిక్ లాగా తీసుకొని కింద మనము ఫ్లేర్ వచ్చేలాగా దీనికి సెట్ చేసుకొని వేసుకున్నాము. ప్లెయిన్ సిల్క్ శారీ వస్తుంది, కానీ దీనికి సిల్క్ శారీనే దీనికి కింద ఇలా సెట్ చేసుకున్నాము. రెగ్యులర్గా దొరికే ఫ్యాబ్రిక్స్ లాగా కాకోకుండా సిల్క్ శారీనే చెక్స్ ఉండేది, దీనికి కాంట్రాస్ట్గా అనిపించేది, అలా కింద సెట్ చేసేసుకుందాం. కింద ఆల్రెడీ చెక్స్ అలా వచ్చేసింది కాబట్టి దానికి ఫినిష్డ్గా కనిపించడానికి మనం ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ కలర్తో క్లాత్తో మనం దాన్ని బార్డర్ లాగా వేసుకున్నాము, 4 ఇంచ్ పట్టీలాగా. దాంతో అది ఫినిష్డ్గా కనిపిస్తుంది. దీన్ని సిల్క్ వేసుకోవడం వల్ల ఇది ఇండో వెస్ట్రన్ లాగా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి లంగావని అండి. దీనికి ప్లెయిన్ నెట్తో ఆరెంజ్ కలర్ నెట్తో కింద మనం లంగా లాగా సెట్ చేసుకున్నాము. దీనికి వచ్చేసి కింద సీక్వెన్స్ అండి, సీక్వెన్స్ క్లాత్నే మనం తీసుకొని బార్డర్ లాగా వేసాము. 3 ఫ్యాబ్రిక్స్ అండి. ఆ తర్వాత ఎంబ్రాయిడరీ ఉండే గ్రీన్ కలర్ బార్డర్ లాగా అదొకటి వేసాము సీక్వెన్స్. తర్వాత దాని కింద మళ్ళీ పింక్ వచ్చేలాగా మనం వేసుకున్నాము. 3 బార్డర్స్ చూడటానికి దూరం నుంచి బాగా కనిపిస్తాయి బార్డర్స్. దీనికి పింక్ పైపింగ్ ఇచ్చుకున్నాము, స్లీవ్స్కి కానీ నెక్కి కానీ పింక్ పైపింగ్ ఇచ్చుకున్నాము. దీనికి పైన బ్లౌజ్ లాగా ఇది వేసుకున్నామండి. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్గా పింక్ ఇచ్చుకున్నాము. పింక్ ఓనీకి గ్రీన్ కలర్ బార్డరును దాని పక్కన సీక్వెన్స్ను మనం సెట్ చేసుకున్నాము. ఓవరాల్గా మనకి కాంట్రాస్ట్ అనిపిస్తుంది. ఆరెంజ్ పింక్స్ చూడటానికి లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక స్కూల్లో కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు, కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకొని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుంది.